మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి భారతదేశ బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నామట బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నదుడనే సుక్రీస్తున్నామట బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడి క్రియలు నదుడనే సుక్రీస్తున్నామట బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి ఓ ఇసబెల ఆ బెత్తడి తలుపు నిలబడి నదుడనే సుక్రీస్తున్నామట పగలగొట్టి వెర్రగొడుతున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి పాతాలపు శక్తి బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నామట బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నా. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలహీనపరచు బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరం చేసే బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసర రోమ 16:20 ప్రకారం నదులనే సుక్రీస్తున్నాం బరడ చితక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీబాష్ అకత రకాల మాంద రకర బల బరబదరుగు అల్బరబదరగల బరిషటక తర్రగల మాంద రగల బరిషటక తర్రగల బరబల బరబరబు రాండలక తర్రగల హల్బరబదరుగల బరిషటక తర్రగల బరబు రీ దా దా ద్రా 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 గ్ర బల శలాందర కర బల బరదర గుర బరబు ఉరతర కర బల బరిషటక తర్రగల బరబదరగల బరబరబు రాండలక దరుగల బదరగల బదరగల బరిషటక తర్రగల బరబల బరబు దూరకర బల బరిషటక దరగల బరబ ఉలాందర కర బల బరిషటక ప్రత్యేక ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఓ లక రబ శకత రగ లబద రుగు 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 కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. వారి భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. చిన్న బిడ్డలకి వినాయన వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఓ రాబా శాఖత రక లాభ శాఖత రోగ లాభ రబ శక లబ రబ రబ కలిగించే మంత్రికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఓ రకత ఉల్ మాందరక రబరిష రకత రోగ లబ రబ దరగురబు అల్దర జగ దరగల రక రబల బరిష రకత రోగ లబ రబ రికల మాందర శకత రోగులు మా షటకత రోగల బదరి గిరి బల బరబు అల్దర జగద రగల బరిషటకత రోగల బదరి గిరి బల బరిషటకత రోగల బరబ దైవ చిత్తానుసార వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఉరాండలక తరహుల్ బరబ దరుగుల బరిషటకత రహుల్ మాందర గరబ దరుగులబు రహల్ బరబదర గరబరిషటక దరుగుల బదరి గిరబల బదరుగుల బదర ప్రతి ఒక్కరికి కష్టార్జితలు భూఫలాలు పశుఫలాలు ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఉల్లాందర హుల్ బరబ దరుగులు బ్లాషలక దరుగుల బరిషిడికి తిరిగిల బెరి బెదరెగిరిబే ఊరా దాద్రా ద్రాద్రా గ్రబల బరిషక దరుగుల బరబరబు దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు బీపీలు షుగర్లు అల్సర్లు అరికాల మంది నడినేత్తులు గుండె భాగాలు వృద్ధిభాలు కాలేబాలు మూత్రలు నరాలు కణాల తలబాలు మెదడు భాగాలు దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. భయంకరమైన తలపులు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నాం. ఓ రబద రగ లబ శకత రగ లబద రుగు లాగు బరాంబులు గురుబులు బరబరబు ఉల్ బరబద రగ రబరిషరక దరక లబ దరగల బరదరిగిర బల బరబు లాహల్ బరదరగ రబరిషరక దరక లబదర మనసులో కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదులనే సుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వారికి రిలేసుక్రీస్తు రక్తం విడిచి వేస్తున్నా. ఊరాందర గిరహలు బరబదరగ రబరిషరక దరక లబరబలబు రాధా ద్రా 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 గ్రబ్ల ద్రా గ్రబ్ల శలగదర గల బరదర గుర బరబు లికాందర గల బరిషటక దరక లబరిషటక దరక లబరబదర గుల బరబు అల్దర జగదర గల బరిషటక దరక లబరబదరి గిరిబల బరిషటక దరక లబరబరబు లీందర గరబర దేవుని సంఘానికి వ్యతిరేకమైన ఆలోచన తలపుల ఉద్దేశాలు కలిగించి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలపుల ఉద్దేశాలు కలిగించి
మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాను. ఓ దేవుని యొక్క చిత్తానికి థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి దేవుని సంఘాన్ని నాటికి మహాభివృద్ధి చెందించబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాను. ఓ దేవుని పని నాటకపరిచే సనబలను జోబి అష్టోది అర్వి వంటి బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాను. ఉలాందర కిరబల శలకదరగుల మాందర ఉల్బర బదరగురబు ఇతరుల శ్వాసాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నాం. ఉలాందర కిరబల బరిషట కదరగుల బదర గరబల బరిషట కదరగుల బరబరబ ఊరా తర కరబ ఊరా కలబర బదరగురబు శకదర గలబర దర గరబల బరిషట కదరగుల బదర గలబర బదరగురబు ఓ లాందర కదరగుల బరబరిషట కదరగుల వాసంత కరబల బరబరబరబు ఊరా దాద్ర ద్ర 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 గ్రబల శల కదర గలబర బదరగురబరబు లహల్ బరబదర గరబరిషట కదరగుల బదరి గిరి బెలె 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 బె ఊరా దాద్ర ద్ర ద్ర గ్రబల శల కరకర గరబల బరబరబు అల్ బరబదర గరబల శట కదరగుల వాసంతర గరబరబరబు ఓ దేవునికి అర్పించే థ్యాంక్ యూ లార్డ్. దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాలు నగరాలు గ్రామాల పల్లెలు మారుమూల ప్రాంతాలు ఎలుబడి చేసే సాతాను బలిపీఠాలు 1:10 ప్రకారం కలిగించి వెలగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉలాం దర గరబల బరిషట కథ రగుల హల్ బర దరగు రమాం దరగర బలిషట కథ రగుర బరబు ఆకాశ మండమందన బలవంతుడికి భూమందన దురాత్మ అంధకార శక్తుల ప్రభావం ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు ఎసుక్రీస్తున్నాం. లేసు రక్తులకు తెంచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఊరాబదర గలబరిషట కథ రగుల బరుబు ఉల్బరబదర గలబరబదరి గిరబరిషట కథ రగులబు కోపం ఈర్ష్య ద్వేష గర్వపు తిరుగుబడుతున్న ఆత్మల క్రియలు నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నా. ఆమేన్. షకరబలబదర గలబరిషట కథ రగుల విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నా. దేవుని వాక్య ప్రత్యక్షతలు వినగల గ్రహించుకుని మనసు చూడగల కన్నా ఆత్మీయ మనోనేతలు వెలిగించబడిన నాటకు వచ్చే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నా. జాందర గరబల బరిషట కథ రగుల బరబదరి గలబరబు ఉల్ బరబదరి గిరి బిలషల కథ రగల బాందర గిరి బిల బరిషట కథ రగుల బరబు రహల్ మాందర గల బరిషట కథ రగుల బదర గల బరిషట కథ రగుల బరబరబు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగున ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి పిల్లలకి అలాగే వేరించిన ఈవుల జీవులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నా. ఓ ప్రజల జీవితాలు నిలబడి చేసే గట్లన్నీ నవంబర్ 1:13 ప్రకారం నజరేనే యేసు నామములో తెంచివేస్తున్నా. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాలు 38 ప్రకారం నజరేనే యేసు నామమున విరగొడుతున్నా. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు అడ్డగించి బలవంతుడికి నజరేనే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విడిచివేస్తున్నా. అలాగే 3:10 ప్రకారం ఆకాశ వాక్యం వెప్పబడే ఆశీర్వాదం నజరేనే యేసు నామమున విడుదల చేస్తున్నా. యెషయా 45:3 అంధకార స్థలాలు ఉంచబడిన నిధుల రహస్య స్థలం మరిగేందన నజరేనే యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. ఫిలిప్పీ 4:100 క్రీస్తు యేసునందు మహిమేశ్వర ప్రతి అవసరత తీర్చబడే ఆశీర్వాదం నజరేనే యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నా. ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా యెషయా 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన నిరపరిచేత స్వస్థతను విడుదల చేస్తున్న. నిర్గమ 15:26 ప్రకారం నేను స్వస్థపరిచేవానే నా యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేస్తున్నా. అలాగే 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణ మన ఆరోగ్య నజరేనే యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. రిబ్లా బ్రషల కథ రొక లబరబ రిషడ కథ రొగులబో లాందర కథ రగలబర ప్రతి మా ప్రాణాత్మదల ఆలోచన తలములు ఉద్దేశాల బిడ్డలు ప్రాణాత్మదల ఆలోచన తలము ఉద్దేశాలు ఆత్మీయ శారీరకమైన ఉద్యోగాలు ఆత్మీయ జీవితాలు ప్రతి ఒక్క భవిష్యత్తుని యేసు రక్త కూడా భద్రపరిస్థితి గురించి నీవు జీవులు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల యొక్క రక్తం చేత కలవరిశల రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వస్తున్న జగన్ 2:5 ప్రకారం ఎగిరించిన ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావల దూతలుగా ఫిబ్రవరి 1:14 ప్రకారం నజరేనే యేసు నామమున విడుదల చేసిన ఎడతగిన ప్రార్థన అభిషేకమును నజరేనే యేసు నామమున విడుదల చేస్తున్నాను. దేవునితో వాక్య సహవాస జీవితాన్ని దేవునితో ఎడతగానే సహవాస జీవితాన్ని వాక్యానుసరణ జీవితాన్ని నజరేనే యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబా షకత రగల మాంద రగల బరిషడ కథ రగులబు ఉలాందర గరబల బరిషడ కథ రగులబు పరిశుద్ధాత్మ మీ ఆదినాథ వరకు అధ్యక్షులు పెంచి నడిపించమని సహాయం చేయమని మీ నామానికి మహిమను ఆరోపిస్తూ యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమె అన్య భాషలు మాట్లాడుతుంది ఆత్మీయత ప్రార్థన షకరబల బరబరబు రబదర గరబల బరిషడ కథ రగరబల దరగరబరబరబరబు రిజ గద రగల బరబల దరగరబల బరబరబరబరబరబు శకదరగల మందరగల బల బరగరగరగరగరగరబు రాకల బరబర బరశల గదరగరగల బరబరబు శబదరగల బరబరగరగల బరబరబరబరబ పురా
రాండల కదరగుల బర బల బర బర గుర గుల బరగు షగదరి గిరి బెదె బెదెరి గిరి బెరి బెదెరి గిరి ఉరదర గల బరిషడ గదరగుల బదరగులబు ఉరాందర గల బదరి గిరి బెల బదరగుల బదరగుల గుర గుర గురగు లాండర కదరగుల బర బల బర బల బర బల బరగు ఉర బదర గుర బల బరిషడ గదర గుర గుర గురగు రిగల బర బల బరిషడ గదరగుల బరగు నిరాగర బలదర గుర గురగు ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక జీవితం అంటే పోరాటమే ఏదైనా పోరాటమే జీవితం అంటే పోరాటమే ఏదైనా పోరాటమే ఆత్మయిచు వాక్య ఖడ్గం ఆత్మయిచు వాక్య ఖడ్గం నీవెత్తి పోరాడిందేమో ముందు నీవెత్తి పోరాడిందేమో ముందు ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ముందు పుట్టిగా ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును రొక్కెదవు దాటెదవు రొక్కెదవు దాటెదవు ఇంకకాలు నీకుండు మరచిపోకు ఇంకకాలు నీకుండు మరచిపోకు ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక పందెమున పరిగెత్తుచున్నావు క్రమముగా పోకుచున్నా పందెమందున పరిగెత్తుచున్నావు క్రమముగా పోకుచున్నా సమీపించు పాపములను సమీపించు పాపములను తులిపి తోసి పరిగెడుతనయా తులిపి తోసి పరిగెడుతనయా ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే ఆత్మయిచు వాక్య ఖడ్గం ఆత్మయిచు వాక్య ఖడ్గం నీవెత్తి పోరాడి జయము పొందు నీవెత్తి పోరాడి జయము పొందు ప్రియమైన
ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించుటకు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును ప్రయాణములో మెట్టలుండును పల్లములు ఉండును రొక్కెదవు దాటెదవు రొక్కెదవు దాటెదవు దిక్కుతాను నీకుండు మరిచిపోకు దిక్కుతాను నీకుండు మరిచిపోకు ప్రియమైన వడా నీ ఆత్మ నిమించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక అన్యమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా అన్యమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా సమీపించు పాపములను సమీపించు పాపములను తులిపి తోసి పరిగెడుతనయ్యా తులిపి తోసి పరిగెడుతనయ్యా ప్రియమైన వడా నీ ఆత్మ నివించునట్టు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే జీవితం అంటే పోరాటమే మేలైన పోరాటమే ఆత్మయిచు వాక్య కట్టం ఆత్మయిచు వాక్య కట్టం నీవేత్తి పోరాడి జయము పొందు నీవేత్తి పోరాడి జయము పొందు ప్రియమైన వడా నీ ఆత్మ జీవించునట్టు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన
సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైన ధనా నీ ఆత్మ జీవించునట్టు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా సుఖముగా ఉండు పుత్రుడా ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు పుత్రికా ఏ తెగులునే గుడారం సోకదులే పుత్రుడా అపాయము రానే రాదు
ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిగా. ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభు కోసము మన శ్రమలు ఎప్పుడు వ్యర్థం కాదు. తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం. తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసెదం. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే. ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే. ఆశ్రయమిచ్చు ఆ దేవుని ఆధారం చేసుకొంటివే. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. గొర్రె పిల్ల రక్తముతే సాతాన్ని జయించితివే. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఆత్మయందు వాక్యముండు అనుదినం జయముండును. ఏ తెగులు నీ గుడారము సోకదులే పుట్టునా, అపాయము రానే రాదు, రానే రాదు పుట్టిక. ప్రభు కోసము మన శ్రమలు
ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు ఊళ్ళో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు ఊళ్ళో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని
నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడి నీ ఆయుధం వర్ధలకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తూ నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడ మన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూసి ఉన్నట్లయితే, అపవాదిని ఎలా ఎదిరించాలి, మనం ఎదిరించినప్పుడు అపవాది ఎలా పారిపోతాడు అనే విషయం మీద ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడు. చాలా మందికి అపవాదిని ఎదిరించాలి అంటే భయం, అపవాది క్రియలను ఎదిరించాలంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు. అపవాదిని ఎదిరించాలి అంత అవసరం ఏముందిలే, దాని జోలికి మనం వెళ్లకుండా ఉంటే అదేమి మనం చేయదులే అని కొంతమంది అభిప్రాయం. అపవాదిని ఎదిరించకుండా చాలా మంది ఆత్మీయ జీవితాల్లో పోరాటాలు గుండా వెళ్తున్న వాళ్ళు. దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మనము అపవాది క్రియలను ఎదిరించాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది విశ్వాసులకి అవతల ఎవరైనా అపవాది చేత పీడించబడుతున్నట్లయితే, ఒకవేళ వారిలో అపవాది క్రియలు కనుక ఉన్నట్లయితే తెలిసి కూడా, వారిలో అపవాది క్రియలు ఉన్నాయని తెలిసి కూడా ఏమి చేయకుండా ఎలా ఉంటారంటే, అంటే దాని క్రియలన్నీ గమనించిన తర్వాత కూడా ఆ అపవాది క్రియలను ఎలా ఎదిరించాలి అనే ఆలోచన లేకుండా, వారిలో ఉందని తెలిసి వారి ప్రవర్తన ద్వారా అలా బయలుపరుస్తున్నారని తెలిసి కూడా ఏమి పట్టనట్టుగా సైలెంట్గా ఉంటారు. గట్టిగా ఆమేన్. ఇది వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితి దారుణంగా నడిపిస్తుందంటే, దాని క్రియలను మనం బంధించి యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తాలు విరగొట్టినంత వరకు ఆ క్రియలు చెలరేగుతూ ఉంటాయి. విపరీతమైన పరిస్థితులు ఆ వ్యక్తుల ద్వారా, కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, ఆ సమాజంలో కానీ ఆ వ్యక్తుల ద్వారా చోటు చేసుకుంటాయి. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు చెప్పే మాట ఏంటంటే, అపవాది క్రియలను మనం ఎదిరించే వారమై ఉండాలి. భయపడకూడదు ఆ అపవాది క్రియలను మనం ఎదిరించడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక పాలకుడు అపవాది. ఈ లోకంలో ఏ పద్ధతి చొప్పునైనా, ఏ రూపంలోనైనా సరే దేవుని ప్రజల్ని వారి జీవితాల మీద దాడి చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. సో అది ఎవరి ద్వారానైనా, ఏ రూపంలోనైనా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏ విధంగా అపవాది క్రియలను ఎదిరించాలి అనేది పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే, అపవాది ఉందని తెలుసు, అపవాది క్రియలు అక్కడ ఆ వ్యక్తిలో జరుగుతున్నాయని తెలుసు, ఆయన ఒక రోజుకి మారుతారని ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటారు. చూడండి, ఒక వ్యక్తిలో అది భర్తో, భార్యో, పిల్లలో, బంధువులో, స్నేహితులో, లేకపోతే సహోదరులో ఎవరిలోనైనా అపవాది క్రియలు ఏర్పడి చేస్తున్నప్పుడు వాటంతటా వాటిని వదిలేస్తే, ఆ విధంగా వారిని వదిలేస్తే వారే మారుతారనుకోవడం అసాధ్యం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోవడమే జరుగుతుంది కానీ వాళ్ళు అందులో బయటపడడం జరగదు. అది ఎప్పుడు జరుగుతుంది? అపవాది క్రియలు ఉన్నాయని ఒక వ్యక్తి తెలిసిన తర్వాత
అవి బంధించి యేసుక్రీస్తు నామములో విరగొట్టబడినప్పుడు ఆ వ్యక్తిలో దేవుడి క్రియ చేయడం చేస్తాడు. హల్లెలూయా. సో ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా అపవాది క్రియలను ఎదిరించడానికి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. చాలా మందికి అపవాదిని వెళ్ళగొట్టాలి అని ఉంటుంది, అపవాదిని పారద్రోలాలని కూడా ఉంటుంది. కానీ చాలా మంది ద్వారా ఆ అపవాది ఆ క్రియలు వెళ్ళిపోవడం అనేది జరగదు. కారణం ఏంటంటే అక్కడే ఆన్సర్ ఉంది, మనం చూడొచ్చు. దేవునికి లోబడి ఉన్నప్పుడే, మనము అన్ని విషయాల్లో దేవుడికి లోబడి ఉన్నప్పుడు అప్పుడు మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. ఏ ఒక్కరూ దేవుడు మనకు అధికారం ఇవ్వకుండా మనం అపవాదిని ఎదిరించదు. హల్లెలూయా. శిష్యులకి, అపోస్తలులకి యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులకి అధికారం ఇవ్వడం జరిగింది. అలాగే సంఘానికి కూడా దేవుడు విశ్వాసులైనటువంటి వారికి, ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా అపవాది క్రియలను వెళ్ళగొట్టే అధికారం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అయితే ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుడికి లోబడిన వారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడికి లోబడకుండా మనం అపవాదిని ఎదిరించాలి. హల్లెలూయా. చాలా ఈ విషయాల్లో మనం గమనించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అపవాదిని మనం ఎదిరించాలంటేనే మనం దేవుడికి లోబడి ఉంటేనే మనం అది చేయగలుగుతాం. దేవుడికి మనం లోబడి ఉంటేనే దేవుడికి వ్యతిరేకమైన దాన్ని మనం, ఏదైతే దేవుడికి వ్యతిరేకమైనది జరుగుతుందో, ఆ నెగిటివిటీ ఏ రూపంలో పనిచేస్తుందో అలాంటిది మనం ఎదిరించడానికి దేవుని అధికారం మనలో పనిచేస్తుంది. ఆయనకి లోబడి ఉంటే, హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు ఒక వ్యక్తికి లోబడి ఉన్నావు, ఎవరికో ఒకరికి, ఆ వ్యక్తికి వ్యతిరేకమైనది పనిచేస్తున్నప్పుడు ఎలాగైతే ఎదిరించాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరికైతే నువ్వు లోబడి ఉన్నావో ఆ లోబడి ఉన్న వ్యక్తికి వ్యతిరేకమైనవి ఏమన్నా పనిచేస్తుంటే, ఆ లోబడిన వ్యక్తి జీవితంలో వ్యతిరేకమైనది ఏదైనా వస్తుంటే ఎవరు ఇష్టపడరు, దాన్ని ఎలాగైనా తొలగించాలి, దాన్ని ఎలాగైనా తీసివేయాలి, దాన్ని ఎలాగైనా ఎదిరించాలనిపిస్తుంది. అలాగే దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకమైన శక్తులు ఈ లోకంలో, దేవుడికి వ్యతిరేకమైనవి ఏమి పనిచేస్తున్నా వాటిని ఎదిరించాలని ఆ లోబడిన వ్యక్తికి అనిపిస్తుంది. హల్లెలూయా. మీ భర్తకు, భార్యకు, ఎవరికో లోబడి ఉన్నారు. లోబడిన జీవితం ఒక వ్యక్తికి మీరు లోబడినప్పుడు, మీ భార్యకి లోబడి ఉంటే లేదా మీ భర్తకి లోబడి ఉంటే, మీ భర్తకి వ్యతిరేకమైనవి ఏదైనా మనుషుల ద్వారా, వేరే వాళ్ళ ద్వారా పనిచేస్తే ఎవరు ఒప్పుకోరు కదా. భర్తకి లోబడి ఉన్నటువంటి ఆ భార్య ఏం చేస్తుంది, తన భర్తకి వ్యతిరేకమైనది ఏదన్నా పనిచేస్తున్నప్పుడు మనుషుల ద్వారా వ్యతిరేకమైన మాటలు కానీ, వ్యతిరేకమైనవి గిట్టక చెప్తున్నవి, సాతాను గిట్టకే కదా. సాతాను అపవాది దేవుడి గురించి వ్యతిరేకంగా చెప్పేది, అవ్వక చెప్పాడు. అలాగే మీ భర్తకి మీరు లోబడి ఉన్నప్పుడు, మీ భార్యకి మీరు లోబడి ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా మీకు ఇష్టమైన వ్యక్తులకి మీరు లోబడి ఉన్నప్పుడు, వారికి వ్యతిరేకమైన మాటలు ఎవరైనా చెప్తున్నప్పుడు, వారికి వ్యతిరేకమైన ఎవరైనా తీసుకొచ్చి మీ దగ్గర చెప్తున్నప్పుడు వాటిని ఎదిరిస్తారు. హల్లెలూయా. ఆ మాటల్ని, ఆ పద్ధతుల్ని, ఆ విధానాలను ఎదిరిస్తారు. కారణం ఏంటి? మీరు లోబడి ఉన్న వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మీరు లోబడి ఉన్న వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి మంచితనం కావచ్చు, ఎలాగైనా దానికి పేరు పెట్టినా ఆ విధానంలో ఆ వ్యక్తుల గురించి ఎవరైనా చెడుగా చెప్తే అంగీకరించు. హల్లెలూయా. సో వ్యతిరేకత ఉంటుంది. దేవుడికి లోబడిన వ్యక్తికి ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని ఎదిరించడానికి ఇష్టపడతారు. అది మొట్టమొదటిగా మనం గమనించాల్సింది. అపవాదిని ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది జీవితాల్లో దేవుడికి లోబడి లేదు. ఆమేన్. సో మనం దేవుడికి ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మనము అపవాదిని ఎదిరించడానికి ధైర్యాన్ని చూపగలుగుతాం. ఇంకా అధికారం మనకి పనిచేస్తుంది. మనకి లోబడి చూడండి, ఇప్పుడు మనం దేవుడికి లోబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన అధికారాన్ని మనకి ఇస్తాడు. ఆ అధికారంతో నువ్వు దేనైనా ఎదిరించగలుగుతావు. నాకు వ్యతిరేకంగా అంటే దేవుడికి వ్యతిరేకమైన శక్తుల్ని మనం ఎదిరించే అధికారం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. లోబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అపవాదిని ఎదిరించాలంటే ఖచ్చితంగా దేవుడికి లోబడి ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయనకి లోబడకుండా మనము అపవాది క్రియలను నాశనం చేయలేము. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొట్టమొదటిగా దేవుడు అదే చెబుతున్నాడు. దేవుడు ఆ అపవాది క్రియలను ఎదిరించడానికి ఆయన చిత్తానికి మనం మొట్టమొదటి లోబడాలి. ఎలాగా? మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 10 ఒకసారి చూద్దాం.
మత్తయి సువార్త 6. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును నీ రాజ్యం వచ్చు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నీ చిత్తం పరలోకమందు నెరవేరుచును, భూమి యందును నెరవేరును గాక, భూమి యందును నెరవేరును గాక. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే అపవాదిని ఎదిరించగలుగుతారు. పరలోకంలో దేవుడి చిత్తం ఎలా నెరవేరుతుందో ఈ భూమి మీద కూడా నీ చిత్తమే నెరవేరాలని కోరుకునే మనసు ఏ ప్రజలకు ఉంటుందో, ఏ విశ్వాసులకు ఉంటుందో, ఏ సేవకులకు ఉంటుందో వారి ఆ అపవాదిని ఎదిరించగలుగుతారు. ఆమె అంటే ఈ భూమి మీద సాతాను చిత్తం నెరవేర్చబడకూడదని అర్థం. ఈ భూమి మీద అపవాది క్రియలు నెరవేర్చబడకూడదని అర్థం. పరలోకంలో దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది. అదేవిధంగా భూమి మీద దేవుని చిత్తమే నెరవేర్చబడాలని కోరుకుంటున్నప్పుడు ఏవి ఈ భూమి మీద దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, వాయుమన అదుపుదల క్రియలు ఏవి ఏలుబడి చేస్తూ వాటి ప్రభావాలని, వాటి క్రియల్ని ప్రజల జీవితాల్లోకి నాశనాన్ని తీసుకువెళ్ళడానికి విడుదల చేయాలని చూస్తున్నాయో వాటిని నాశనం చేసే అధికారాన్ని దేవుడు ఆయన చిత్తం చేసే వారికి అనుగ్రహించాడు. ఆమె వాళ్ళ స్వచిత్తాలు చేసే వారికి కూడా కాదు, ఆయనకి ఎవరైతే లోబడి ఉంటారో, ఆయన చిత్తానికి ఎవరైతే లోబడి ఉంటారో, ఆయన చిత్తం జరగాలని ప్రతి విషయంలో ఎవరైతే కోరుకుంటారో వారి ద్వారా అపవాది క్రియలను ఎదిరించే అధికారం పనిచేసేలా చేస్తారు. ఆమె సో మనం అనుక్షణం కూడా ఈ భూమి మీద ఎవరి చిత్తం నెరవేర్చబడాలని కోరుకోవాలంటే దైవ చిత్తం, దేవుని చిత్తం నెరవేర్చబడాలని కోరుకోవాలి. గట్టిగా ఆమె చిత్తం. హల్లెలూయా. ఆయనకి లోబడిన వ్యక్తి మాత్రమే అలా కోరుకోవడం జరుగుతుంది. ఆయనకి లోబడిన వ్యక్తి మాత్రమే దేవుని చిత్తం జరగాలి భూమి మీద అని ఆశపడడం జరుగుతుంది. ఆమె చిత్తం. ఆయన చిత్తం జరగాలని కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ భూమి మీద సాతానుకి ఏ మాత్రము కూడా చోటు ఉండకూడదో, ఆ క్రియలు ఇక్కడ నెరవేర్చబడకూడదని ఆశపడటం జరుగుతుంది. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి ప్రార్థన చేయించడం నేర్పించినప్పుడు చేయడం మొట్టమొదటిగా చేయించింది ఇదే, ఈ అంశం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, పరలోకంలో దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా నెరవేర్చబడుతుందంటే పరిపూర్ణంగా, శీఘ్రంగా, హృదయపూర్వకంగా, ఆనందదాయకంగా, నమ్మకంగా అస్తమానము నెరవేరుతూ ఉంది. ఆమె పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది? పరిపూర్ణంగా, ఆనందదాయకంగా, శీఘ్రంగా, హృదయపూర్వకంగా, నమ్మకంగా అస్తమానం నెరవేరుతుంది. భూమి అందరిపైన ఎలా జరుగుతుందా? ఈ భూమి అందరిపైన కూడా వ్యక్తులుగా మనలోను, మన కుటుంబాల్లోను, మన సంఘాల్లోనూ ఎలా నెరవేరుతూ ఉండాలని మనం ఆశించాలి. ఆమె ఈ భూమి మీద మన కుటుంబాల్లో, మనలో, మన పిల్లల్లో, మన యొక్క సంఘాల్లో, సమాజంలో ప్రతి చోట కూడా దేవుని చిత్తమే నెరవేర్చబడుతూ ఉండాలని మనం ఆశించాలి. ఆమె అలా ఆశించి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతకు ముందు ఉన్న ప్రార్థన నెరవేరితేనే ఈ ప్రార్థన కూడా నెరవేరుతుంది. ఆమె ఇప్పుడు లోకమంతటా దేవుని చిత్తం ఏంటో మనుషులకి తెలియదు. హల్లెలూయా. ఒకవేళ తెలిసినా అధిక సంఖ్యాకులు దాన్ని అడ్డుకునే అవిధేయత చూపి తిరస్కరిస్తున్నారు. ఒకవేళ దేవుని చిత్తం తెలిసినా ఎక్కువ మంది ఏం చేస్తున్నారని ఆయన చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అందుకని వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసే మనం మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారం చేయడమే మనం విధిగా పెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్పు. సో ఎవరైతే దేవుడికి లోబడతారో ఆ లోబడిన వ్యక్తే దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతారు. దేవుని చిత్తం చేయాలనుకున్న వ్యక్తే అపవాది క్రియల్ని ఎదిరించడానికి కావాల్సినటువంటి కృపతో నింపబడతారు. గట్టిగా ఆమె చెప్పు. దేవుని చిత్తాన్ని ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చిత్తానికి మనం ఇంకా ఎలా లోబడాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 38వ వచనం చదువు. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె అద్దరికి వెళ్ళెను. ఇది మరియ జీవితం ద్వారా దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడాలని కోరుకుంటుందో చూడండి. గాబ్రియల్ దూత చెప్పిన మాట ప్రకారం, దేవదూత చెప్పిన మాట ప్రకారం నా జీవితంలో జరుగును కాక. అంటే దేవదూత ఎవరి మాట చెప్పుద్ది? దేవుని మాట చెప్తుంది. ఆ మాట దేవుడు ఏ మాట అయితే చెప్పి పంపించారో ఆ మాటే నా జీవితంలో జరుగుతుంది. అంటే ఆయన చిత్తమే నా జీవితంలో జరుగుతుందని ఆమె మరియా లోబడింది దేవుడి మాట. అందుకనే మరియా
దేవుని మాటకి లోబడింది కాబట్టి, దేవుని చిత్తానికి లోబడింది కాబట్టి ఆమె జీవితంలో అపవాది క్రియలను ఎదిరించగలిగింది. అపవాది క్రియలు ఏంటి? అవమానం తీసుకొచ్చేది అపవాది క్రియే, నిందలు తీసుకొచ్చేది అపవాది క్రియే, నేరారోపణలు చేసేది అపవాది క్రియే, అలాగే సిగ్గుకరంగా జీవించేలా చేసేది కూడా అపవాది క్రియే. అపవాది క్రియలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో మానవ జీవితాన్ని బదలం చేయడానికి. మరి వాటన్నిటినీ కన్య మరి ఎలా ఎదిరించింది? అపవాది తీసుకొచ్చే ఆ నిందను, అపవాది తీసుకొచ్చే ఆ అవమానాన్ని, అపవాది తీసుకొచ్చే ఆ నేరారోపణ స్థితిగతులు ఇంకెన్నో, అలాంటివన్నీ కన్య మరియ వివాహానికి ముందు ఎలా ఎదిరించగలిగింది? ఆ కన్య మరియ ఎలా నజరుడైన యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడిని గర్భంలో మరి ఆమె జన్మనివ్వడానికి దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా జరుగుతున్నాయి అలాగే జరుగును గాక, ఆయన చెప్పినట్టే జరుగును గాక, ఆయన చిత్తమే జరుగును గాక అని ఏకీభవించింది, లోబడింది, దేవుని చిత్తానికి తల వంచింది. అంటే ఇప్పుడు ఆమె అలా చేయబట్టి తనకి తెలుసు రాబోతున్న అపవాది అవమానం ఎలా ఉండబోతుందో, ఎలా నిందలు మోయాలో, ఎలా సిగ్గుగా ఉంటుందో అన్నీ తెలుసు ఆమె. కానీ వాటన్నిటిని ఎదిరించేటటువంటి అధికారం ఆమెలోకి ఆల్రెడీ ఎప్పుడైతే దైవ చిత్తానికి లోబడిందో, దేవుని చిత్తానికి విధేయత చూపించిందో, వీటన్నిటినీ ఎదిరించేటటువంటి కృపతో ఆమె నింపబడింది. హల్లెలూయా. అలాగే ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక అవమానాన్ని భరించలేరు, ఒక నిందను భరించలేరు, ఒక నేరారోపణ భరించలేరు, అలాగే ఏదన్నా ఒక సిగ్గుకరమైన పరిస్థితి భరించలేరు. ఎందుకనంటే వాళ్ళు దేవుని చిత్తానికి లోబడే స్థితి లేదు. వారు దేవునికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇలా కన్య మరియలాగా ఆయన ఏం చెప్తే అదే నా జీవితంలో జరగాలి అని ఆమె అన్నట్లుగా ఆయన చెప్పినట్టే జరుగును గాక అన్న మాట రావట్లే చాలా మందికి. అందుకనే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ సొంత చిత్తాలు, అందరికంటే ఎక్కువగా ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్లో, చర్చెస్లో వారి సొంత చిత్తాలు నెరవేర్చుకునేలాగా నడుస్తున్నారు. ఎవరైతే అలా నడుస్తున్నారో చాలా మందిలో ఈ అధికారం పనిచేయకపోవడానికి కారణం అది. ఎవరిలో అయితే అపవాదిని ఎదిరించలేకపోతున్నారో వారిలో మెయిన్ రీజన్స్ ఇవి. ఎవరైతే అపవాది క్రియలు ఎదిరించలేకపోతున్నారో వారి సొంత చిత్తాలు వారు ఎక్కువగా నిర్ణయించుకుని ఆ సంఘాల్లో కానీ, ఆ కుటుంబాల్లో కానీ, వాళ్ళ బిడ్డల జీవితాల్లో కానీ వాళ్ళు అనుకుంటారు ఒకటి, హల్లెలూయా, సో ఇదే రైట్, ఇదే మనం చేయాలనుకుంటున్నాం అని. అంటే వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వెళ్ళిపోతున్నారే కానీ ఇందులో ఎంతవరకు దైవ చిత్తం ఉంది, దేవుడి చిత్తం ఏంటి, దేవుని చిత్తం అనుసారంగా మనం నడవాలి అనే ఆలోచన విధానం వారికి రావట్లేదు. సో అందుకనే వారికి ఆ అపవాది క్రియలను ఎదిరించలేకపోతున్నారు, అపవాది క్రియలను అంగీకరిస్తున్నారు వాళ్ళ జీవితాలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, కన్య మరియ ఎలాగైతే ప్రభు చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని కోరుకుందాం. గట్టిగా ఆమేన్. ఆయన ఏం చెప్పారో అలాగే జరుగునుగాక అంది. మనం చదివిన లేఖన భాగంలో మనం చూడొచ్చు, మరియ ప్రభువు ఎలా చెప్పాడో ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా అనే విషయాల్లో? దేవుడు మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, దేవుడు మాట చొప్పున నా బిడ్డల జీవితంలో జరుగునుగాక, దేవుడు మాట చొప్పున నా యొక్క సంఘంలో జరుగునుగాక, దేవుని మాట చొప్పున నా గ్రామంలో, నా పట్టణంలో, నా దేశంలో జరుగునుగాక. ఇలా ఎవరని చెప్పగలుగుతామో వారికి అపవాది క్రియలన్నిటినీ ఎదిరించే అధికారం వారిలోకి దేవుడిస్తాడు. ఆయన చిత్తానికి లోబడుతున్న వారికి అని అర్థం. పూర్తిగా విధేయత కలుగుతున్నప్పుడు మరి అక్కడ పరిపూర్ణంగా, సంపూర్ణంగా, ఆనందదాయకంగా దైవ చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడిందో ఇప్పుడు మరియ కూడా దేవుని చిత్తం విషయంలో ఎలా లోబడుతుంది? పరిపూర్ణంగా లోబడుతుంది, సంపూర్ణంగా అంటే ఆనందదాయకంగా లోబడుతుంది, పూర్తిగా హృదయపూర్వకంగా ఇష్టపడి ఆయన చిత్తం నెరవేర్చబడిన కాక. ఇలాంటి చిత్తాన్ని ఎవరైతే దైవ చిత్తాన్ని కోరుకుంటారో వారికి అపవాది క్రియలను ఎదిరించే అధికారాన్ని దేవుడిస్తాడు. కన్య మరియ ఎదిరించింది. ఆ విషయాలు మనం ఆమె జీవితం ద్వారా చూడొచ్చు. అపవాదిని ఎదిరించడం అంటే డైరెక్ట్గా నిలబడి కత్తులు కటార్లు వేసుకుని యుద్ధం చేసేది కాదని, మనం కనబడుతున్నటువంటి వాటితో కాదు పోరాడేది, కనబడని అంధకార దురాత్మ వాయుమండల అధిపతులతో, ప్రధానులతో, అధికారులతో. సో ఒక వ్యక్తితో మనం పోరాడుతున్నట్లుగా కాదు ఆ యుద్ధం మనం చేసేది, ఆత్మీయ యుద్ధం. సో మరియ జీవితంలో ఆత్మీయ యుద్ధం ఏంటి? ఇప్పుడు లోకరక్షకుడిని గర్భం దాల్చిన కాడి నుంచి, లోకరక్షకుడిని గర్భం దాల్చినప్పటి నుంచి ఆమెకు ఆత్మీయ యుద్ధం ఏంటి? ఆ అపవాది ద్వారా వచ్చే నిందలు, అవమానాలు, సమాజంలో
అనేక నేరారోపణలు, సిగ్గుకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. సో ఇవన్నీ అపవాది తీసుకొచ్చేవి. గట్టిగా ఆమెంచారు. అప్పటి వరకు ఏదైనా తోటలో అవమానం లేదు, సిగ్గు లేదు, నింద లేదు. ఆదామవ్వల జీవితాల్లో ఎంతో హ్యాపీగా దేవునితో సావాసం చేస్తున్న వారి జీవితాల్లోకి ఎప్పుడైతే అపవాది ఎంటరే అబద్ధం ద్వారా తినొద్దన్న పండు, దేవుడు తినొద్దన్న పండుని తినిపించాడో వారికి సిగ్గు అంటే ఏంటో తెలిసిపోయింది. అలాగే అవమానం తెలిసిపోయింది. అలాగే వాళ్ళకి ఆ పాపం అనేది అన్నీ అర్థమైపోయింది. హల్లెలూయా. ఇవన్నీ అపవాది ద్వారా వచ్చింది. గట్టిగా ఆమె చెప్తాం. సో ఇప్పుడు వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు, దేవుడి దగ్గర తమ ముఖం చూపించలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఇంతకుముందు ఎంత ఫ్రీగా ఉన్నారో, ఎంత స్వేచ్ఛగా ఉన్నారో ఆ ఫ్రీడమ్ పోయింది. తర్వాత ఆయనతో ఎంత ఫ్రీగా మాట్లాడేవారో అది పోయింది, సహవాసం పోయింది. ఇప్పుడు అసలు ముఖం చూపించాలంటేనే వాళ్ళకి ఎంతో అవమానకరంగా ఉంది. పాపం చేసాం కదా మనం, ఆయన మాటను కాదని ఇన్ని రోజులు ఆయనకి లోబడను, ఈరోజు ఏమో ఎవరో అపవాది మాటకి మనం చోటించాము, ఇప్పుడు ఆయన ముందుకి ఎలా వెళ్తాం అన్నట్లుగా ఆ వారికి ఒక రకంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. ఎవరెవరిలో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయో వారు అపవాదిని ఎదిరించలేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఒక పాపం చేసిన వ్యక్తి అపవాది క్రియని అస్సలు ఎదిరించలేదు. ఆమె చెప్దాం. ఎందుకంటే వాళ్ళే ఆల్రెడీ అపవాదికి చోటు ఇచ్చున్నారు కదా. సో వాళ్ళు ఇంకా అపవాదిని ఎదిరించడం అనేది అసంభవం. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఇక్కడ లోబడటం, దేవుని చిత్తానికి ఎలా లోబడాలి అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను లోబడుతున్నాను అయినా నా ద్వారా జరగట్లేదు, నేను ఎందుకని వెళ్ళగొట్టట్లేదు అని కొంతమంది ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మనం చదివినటువంటి లేఖన భాగంలో మొట్టమొదటిగా దైవ చిత్తానికి లోబడడం అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివినాం. పరిపూర్ణంగా లోబడాలి, సగం సగం లోబడకూడదు. హల్లెలూయా. కొన్ని మన ఇష్టానుసారంగా, కొన్ని దేవుని ఇష్టానుసారంగా లోబడే జీవితాన్ని దేవుడు ఏమి ఆశీర్వదించడు. అంటే అపవాది క్రియలను ఎదిరించే స్థితికి వెళ్ళరు వాళ్ళు. ఆమె చెప్దాం. అన్నీ నా జీవితంలో దేవుడి చిత్తమే నెరవేర్చబడాలని అన్ని విషయాల్లో మనం కోరుకోవాలి. చూడండి, అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు అంటాడు, ఎక్కడికి వెళ్ళాలని ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని సందర్శించాలనుకుంటున్నాను, ప్రభు చిత్తం అయితే మీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే. ఎందుకని పౌలాలని మాటలు చెప్పాలి? నేను వచ్చేస్తాను, నేను రావాలనుకున్నాను, నాకు ఇష్టమే అని అన్నాడా? ఆయన రక్షించబడిన తర్వాత ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే. ఇది నోటి మాటతో చెప్పేది కాదు. జీవితంలో ఆ చిత్తాన్ని క్రియ చేసి మనం జీవించి చూపించాలి. అదే ఎలా చూపించాలి? పరిపూర్ణంగా, గట్టిగా, శీఘ్రముగా, ఇంకా హృదయపూర్వకంగా, ఆనందదాయకంగా, అలాగే నమ్మకంగా, అస్తమానం ఆయన చిత్తమే నెరవేరుతుందని ఈ విధంగా మనం లోపడాలి. గట్టిగా ఆమె చెప్పాం. మరియా పరిపూర్ణంగా లోబడింది దేవదూత చెప్పిన మాటకి, దేవుడి మాటకి. శీఘ్రంగా లోబడి నేను యోసేపు కూడా చెప్తాను, లేకపోతే మా ఇంట్లో ఎవరన్నా పర్మిషన్ అడుగుతాను, ఇలా చేస్తాను అంటున్నాడు దేవుడు. అసలు యోసేపు ఏమనుకుంటాడో ఏంటో. ఇలాంటివి ఏమన్నా దేవదూత మాట్లాడింది. ఒకవేళ అవకాశం మరీ ఉంటే, ఒకవేళ తను అనుకుంటే, మరీ అనుకుంటే, అమ్మో ఇంత పెద్ద విషయం, మ్యారేజ్కి ముందే పరిశుద్ధాత్మ వారి గర్భవతిని అవుతున్నాను అన్న విషయం యోసేపుతో సంప్రదించి యోసేపు అంగీకరిస్తాడో లేదో తెలుసుకున్న తర్వాత నేను చెప్తానని దేవదూత అందా. లేకపోతే ఇంకెవరైనా పర్మిషన్, పేరెంట్స్ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని దీని విషయంలో నేను ఆన్సర్ చెప్తానని అందా? లేదు. దైవ చిత్తానికి పరిపూర్ణంగా ఫస్ట్ తను రెడీగా ఉంది ఆ లోకరక్షకుడి గర్భం ధరించడానికి. రెండవదిగా తను శీఘ్రంగా వెంటనే ఓకే ఉంది, దేవుడి చిత్తానికి ఆమె వెంటనే అంగీకరించింది. మూడవదిగా ఆమె చూడొచ్చు, హృదయపూర్వకంగా ఆ మాటను అంగీకరించింది. భయంతో అంగీకరించాలి, ఆందోళనతో అంగీకరించాలి, డౌట్ఫుల్గా అంగీకరించాలి. హృదయపూర్వకంగా ప్రభువు చెప్పిన మాట నెరవేరుగాక ఉంది. ఇంకెలా అంగీకరించింది అని చెప్తాని? ఆనందదాయకంగా, సంతోషంగా అంగీకరించింది. ఎవరైనా అలా చేయగలుగుతారా? కన్య మరియగా ఉన్నటువంటి స్థానంలో మరి గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా అవుతావు అని అన్నప్పుడు ఆనందంగా ఉంటారు. వివాహం కొన్ని రోజుల్లో కావాల్సిన పిల్ల అలా మాట వింటే అది ఎంత హృదయపూర్వకంగా, ఎంత ఆనందదాయకంగా. అలాగే ఇంకేమంటుంది అక్కడ? నమ్మకంగా, దేవుడి ఎడల నమ్మకంగా ఆయన చిత్తం నా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడుగా కానీ కోరుకోండి. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది జీవితాల్లో మరియలాగా పరిపూర్ణంగా, అలాగే శీఘ్రంగా, అంటే వెంటనే దేవుని మాటకు, అలాగే ఆనందదాయకంగా, తర్వాత హృదయపూర్వకంగా,
అస్తమానం నా జీవితంలో ప్రతి క్షణం ఆయన చిత్తమే నెరవేర్చబడగా కానీ మరి ఎంతమంది ఉన్నారు వారు అపవాది క్రియలను ఎదిరించగలుగుతారు. అపవాది క్రియలను ఎదిరించలేకపోవడానికి కారణం ఇప్పుడు చెప్పిన దైవ చిత్తానికి లోబడే విషయాల్లో ఏదో ఒక ఫాల్ట్ ఉండడం, అయితే సగం లోబడ్డం, అయితే కొంచెం ఆలోచించి దేవుడు చేద్దాంలే అని అనుకోవడం లేటుగా, లేదు హృదయపూర్వకంగా ఇష్టం లేదు కానీ చేయాలి తప్పదేమో అన్నట్టుగా, లేదా ఆ సంతోషం లేకుండా చేస్తారు ఆయన చిత్తాన్ని కొంతమంది, లేక ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం ఉండదు, నమ్మకం లేకుండా చేయడం అన్నమాట. హల్లెలూయా. చేసే ప్రతి పనిలో దైవ చిత్తం నెరవేర్చబడాలని కోరుకుంటే నమ్మకం ఉండాలి. అదే అస్తమానం నా జీవితంలో జరగాలి. ఇప్పుడు చెప్పిన వీటిలో అన్నింటిలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వారి అపవాది క్రియలు ఎదిరించలేదు. అపవాది క్రియల్ని మరియా ఎలాగైతే తన జీవితంలో అపవాది ద్వారా వచ్చిన క్రియలన్నింటినీ ఎదిరించి సాక్షాత్ హేరోదు రూపంలోనే వారి మీదకి శత్రువు దాడి చేశాడు లోకరక్షకుడు జన్మించిన తర్వాత. మరి ఆ లోకరక్షకుడు జన్మించిన తర్వాత అపవాది వారిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మరి ఎక్కడుంటే అక్కడ నాశనం చేయాలని పన్నాగం పట్టినప్పుడు ఆ హేరోదు రూపంలో పరిశుద్ధాత్మదేవుడు వారిని కాపాడబట్టే కదా ఆ శత్రువు దాడి పరిశుద్ధాత్మదేవుడికి తెలుసు కాబట్టి ఆ అపవాది క్రియల్ని వాళ్ళు దాటుకుని వెళ్ళేలాగా, ఎదిరించి వెళ్ళేలాగా అక్కడి నుంచి ఇంకో చోటికి దేవుడు వారి చేతిలో పడకుండా చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే దైవ చిత్తానికి వారు ఎంత లోబడితే వారిని దేవుడు అలా తప్పించాడు, వారిని దేవుడు ఎలాగా వాటిని అధిగమించుకుని వెళ్ళేలా చేశాడు. అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే దేవుడి చిత్తానికి లోబడే విషయంలో ఈ విధమైనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. నేను ఇప్పుడు ఆయన చెప్పింది చేశాను, ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రతి క్షణం మన జీవితంలో దైవ చిత్తం నెరవేర్చబడ్డం అపవాదికి వణుకు పుట్టిస్తుంది. ఆమె అపవాది మన జీవితాన్ని చూసి దడవాలంటే, భయపడాలంటే, దాని ఆ శత్రువుకి వణికి పుట్టాలంటే మనం ఒకటి చేయాలి. అదేంటంటే ప్రతి క్షణం దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. హల్లెలూయా. బాగా అన్య భాషలు మాట్లాడేసినంత మాత్రాన అపవాదికి భయం వచ్చేస్తుందని కాదు, బాగా వాక్యాన్ని చదివేసినంత మాత్రాన అపవాదికి భయం వచ్చేస్తుందని కాదు, బాగా 7-8 గంటలు ప్రార్థనలు ఉండడం వల్ల అపవాదికి భయం వచ్చేస్తుందట, లేదా ఉపవాసం బాగా చేయడం ద్వారా ఎక్కువగా ఫాస్టింగ్ ఉండడం వల్ల అపవాది భయపడిపోతాడని కాదు. హల్లెలూయా. ఇది కాదు, వీటన్నిటికంటే ఇవన్నీ చేయొద్దని కాదు, వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వాడిని ఉనికి పుట్టించే భయము తీసుకొచ్చేది ఏంటంటే మనం దేవుని చిత్తానికి లోబడాలి. హల్లెలూయా. ఆయన చిత్తానికి లోబడాలనే కదా దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో, లోబడి జీవిస్తారో ఆ జీవితాన్ని చూసి అపవాదికి వణుకు పుట్టింది. హల్లెలూయా. అలా ఆయన చిత్తానికి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరైతే నడుస్తారో అస్తమానం నా జీవితంలో ఆయన చిత్తమే నెరవేర్చబడాలని కోరుకుంటూ అది గమనించి ఆయన చిత్తంలో నడుస్తారు, అటువంటి వారిని చూస్తే సాతాను వణుకు పుట్టింది. వారు అప్పుడు అపవాది క్రియలు ఈజీగా ఎదిరించగలుగుతారు. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం, జీవించాల్సిన సత్యం. గట్టిగా ఆమె. సో కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే బాగా అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, భాషలు మాట్లాడాలి, దేవుడితో మనం కనెక్ట్ అవ్వడానికి, దేవుడు మనతో మాట్లాడాలి. కానీ ఆ ఒక్కటి దాంతో అపవాది వణుకొచ్చేస్తుందంటే కుదరదు. లేదు, ఫాస్టింగ్స్ ఉండాలి. దేవుడు నడిపింపు, దేవుడి యొక్క ఆయనతో మనం కలిసి పనిచేయడం ద్వారానే ఏదైనా మనం చేయగలుగుతామని సత్యం గ్రహించడం, ఆయనకి ఇంకా దగ్గర అవ్వడానికి. హల్లెలూయా. అలాగే ఇవన్నీ అవసరమే, ప్రార్థన అవసరం, ఇవన్నీ అవసరం. కానీ అదే ఆయుధం అదే ఎలగొట్టుద్ది అని మన వ్యక్తిగత జీవితంలో దేవుడికి లోబడే జీవితానికి పక్కన పెట్టేస్తే, చాలామంది ఆయన లోబడడం విషయంలో పక్కన పెట్టి ఇవన్నీ ఉపయోగిస్తే ఉపయోగం ఉంది. దేవుడికి కావాల్సినవి ఇవన్నీ ఆత్మ సంబంధమైన వీపెన్స్, స్పిరిచువల్ వీపెన్స్, ఆత్మీయ ఆయుధం. వాటిని ఏ ఆయుధం ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి. హల్లెలూయా. ఒకసారి టంగ్స్ కావాలి, ఒకసారి ప్రేయర్ కావాలి, ఒకసారి ఫాస్టింగ్ కావాలి, ఒకసారి మనకి దేవుడు కోరుకున్నట్లుగా ప్రైజ్ అండ్ వర్షిప్ కావాలి. దేవుడు కోరుకున్న విధంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడి లీడింగ్ని బట్టి ఆయన నడిపించే విధానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఒకసారి ఇవన్నీ కావాలి. హల్లెలూయా. వీటన్నిటితో పాటు దైవ చిత్తం ఏంటో అక్కడ మనం గమనించి ఆయన వీళ్ళు ఏం చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాడు, ఆయన ఎలా లీడ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన అసలు ఎలా ఆలోచిస్తున్నాడు ఇక్కడ అని మనం ఆయన మనస్సుతో మనం అక్కడ ఆలోచించగలగాలి. మనము ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, లేకపోతే మన ఊహకు తగినట్టుగా ఆలోచించేసి, లేకపోతే ఇప్పుడు ఇదే జరుగుతుంది అదే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ నిలబడకూడదు. హల్లెలూయా. సో దేవుడి యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలిగినప్పుడు అన్ని వేస్లో ఆయన విల్లు మనకి దేవుడు క్లియర్గా చూపిస్తాడు.
అదే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తానికి లోబడితేనే ఇవన్నీ జరుగుతాయి. అది కన్య మరియలాగా మనం లోబడాలి, పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, శీఘ్రముగా, అలాగే ఏ విధమైన డౌట్ లేకుండా, అలాగే విశ్వాసంతో. గట్టిగా ఆమె చెప్దాం, అస్తమానం నా జీవితంలో ఆయన చిత్తమే జరగాలి అని కోరుకుంటూ. గట్టిగా ఆమె చెప్దాం. సో ఈ విధంగా లోపడ్డం దేవుడు కోరుకున్న రీతిలో జరిగేలాగా, ప్రభు మాట నా జీవితంలో నెరవేరునుగాక అని. అట్లాగే ప్రతి క్షణం దేవుడి చిత్తం నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి వారు అపవాది క్రియలను ఎదిరించగలుగుతారు. అంతేకాదు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. గట్టిగా ఆమె చెప్దాం. అపవాదిని ఎలా ఎదిరించగలుగుతాం? మనం దేవుడికి ఎలా లోబడి ఉండాలంటే, ఎలా లోబడి ఉండాలి? ఇక్కడ మాట్లాడుతున్నాడు, మన అవయవములను, గట్టిగా ఆమె చెప్దాం, దుర్నీతి సాధనాలుగా ఉపయోగించి అపవాదిని ఎదిరించాలంటే కుదరదు. అంటే ఎలాగంటే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు విశ్వాసులను మరణం నుంచి జీవంలోకి తెచ్చాడు. ఆ మాటను మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 5:24. నా మాట విని ఏమనుందంటే, నా మాట విని విని నన్ను పంపిన వాని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. అంటే ఇక్కడ ఏంటి దేవుడు మాట్లాడుతున్న మాట? హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాసులైనటువంటి వారు మళ్ళీ తమ పాత యజమాని అంటే పాపం వైపుకు తిరగకూడదు. పాపపు జీవితం మీద మనసు పెట్టుకుని పాత పాప జీవితం వైపు వెళ్ళి అపవాదిగిరిని ఎదిరించాలంటే ఏది జరగదు. గట్టిగా ఆమెను చెప్తాం. అందుకని తమ చేతులు, దేవుడు ఏమంటాడు, మీ అవయవములను దుర్నీతి సాధనాలకు ఉపయోగించొద్దంటే, అవయవాలేంటి? మన అవయవాలేంటి శరీరంలో? కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, దానికి పాపపు జీవితానికి ఇచ్చేవాడు. నేను బాగానే ఉన్నానండి, అన్నిట్లో అపవాది క్రియలు నేను ఎదిరించలేకపోతున్నాను అంటే, ఈ అవయవాలు ఎక్కడైనా పాపంతో వెళ్తున్నాయో చూసుకోవాలి. చేతుల ద్వారా చేసే పాపాలు, చెడు నడత ద్వారా చేసే పాపాలు, ఉదాహరణకి చేతుల ద్వారా దొంగతనాలనే పాపాలు ఉంటాయి, అపవిత్రమైన వాటిని ముట్టుకునే పాపాలు ఉంటాయి. సరే, కాళ్ళతో అయితే ఆ చెడు ప్రదేశాలకి, పాపపు ప్రదేశాలకి, పాపపు బాటల్లోకి నడిచే విధంగా. అలాగే చూపు అంటే, నా కళ్ళు, నీ కళ్ళు, అందరి కళ్ళు ఇప్పుడు చెడు చూస్తున్నాయా, మంచి చూస్తున్నాయా? మనం ఏం చూస్తాము? మన కళ్ళ ద్వారా మంచి వాటినే చూస్తున్నామా ప్రతి క్షణం? మన కళ్ళ ద్వారా చెడు ఏమి చూడట్లేదా? చెడు ఏమి చూడకుండా ఉన్నామా? మరి ఇక్కడ ఈ దుర్నీతి ఎక్కడైనా ఈ కళ్ళకు వస్తుందా? ఈ చేతుల్లో ఏదైనా దుర్నీతి పనులు చేస్తున్నామా? ఈ కాళ్ళ ద్వారా మనం నడిచే విధానంలో ఎక్కడైనా దుర్నీతిలోకి వెళ్తున్నామా? అలాగే కళ్ళ ద్వారా దుర్నీతిని చూస్తున్నామా? ఇక నోరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటికంటే చాలా డేంజర్. హల్లెలూయా. దుర్నీతిగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, చెడ్డ మాటలు, మరి అనకూడని మాటలు అనడం, ఇతరుల గురించి అనకూడని మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కోపంలో ఎన్నో అనేయడం, లేకపోతే అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరులకి తీర్పు తీర్చడం, లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి ఈ నోటి ద్వారా చేసే పాపాలు. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఇలాంటి పనులు చేస్తూ ఈ అవయవాల ద్వారా దుర్నీతికి అవకాశాన్ని ఇచ్చి అపవాది క్రియల్ని ఎదిరించాలంటే కుదరదు. గట్టిగా ఆమె చెప్పు. పాపపు క్రియలకు చోటిచ్చిన వాళ్ళ జీవితాల్లో, అపవాది మాటలకి చోటిచ్చిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇలా వాళ్ళ అవయవాలు అన్ని దుర్నీతి సాధనాలుగా చేసుకున్నట్లయితే అపవాదిని ఎదిరిస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళు? వాడికి ఆల్రెడీ ఆ కళ్ళ ద్వారా అదిగా ఎక్కడో సాతానిక క్రియలు ఆ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్నాయి. అలాగే ఆ చేతిలో, ఆ కాళ్ళలో ఆ యొక్క నోరు ఉపయోగించబడి ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు నీ నోరు ఆల్రెడీ బూతులతో, చెడు మాటలతో, చెడుగా మాట్లాడి ఇప్పుడు ఎలా అధికారాన్ని, దైవిక అధికారాన్ని ఉపయోగిస్తావు అక్కడ? సో ఆ విధంగా అపవాదిని ఎదిరించలేకపోవడానికి కారణం
అవయవ భాగాల్లో ఏదో ఒకటి దుర్నీతి సాధనంగా ఉపయోగించబడి ఉండడం. వాళ్ళ అవయవాల్లో ఏదో ఒకటి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అవయవాలు. హల్లెలూయా. ఏ అవయవాన్నైనా దేవుని చిత్తంలో లేని విధంగా ఉపయోగిస్తే, వాడితే దుర్నీతికి సాధనంగా, చట్ట పనులకి ఒక పనిముట్టుగా ఆ వ్యక్తి అపవాది క్రియల్ని ఎదిరించగలరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని వేరే దేవునికి అప్పగించుకునుడే. హల్లెలూయా. దేవునికి మన అవయవాల్ని నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోవాలి. అంటే ఈ చేతుల ద్వారా మంచి పనులు చేయడం, ఈ కాళ్ళ ద్వారా మంచిగా నడవ, మంచిగా అంటే కీర్తన మొదటి కీర్తనలో ఉంది, దుష్టుడు ఆలోచన చొప్పున ఆలోచించుక, పాపులు నడిచే మార్గంలో నడవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చు. కొంతమందికి అపహాసకం చేసే వాళ్ళ దగ్గర, జోకులు వేసే వాళ్ళ దగ్గర కూర్చోవడం కొంతమందికి ఎంత ఇంట్రెస్ట్ అంటే వాళ్ళతో వీళ్ళు కూడా కలిసిపోతారన్నమాట. అపహాసులతో వాళ్ళని వేళకొలించడం, వేళకొలించడం, వాళ్ళని అవమానకరంగా. జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళ జీవితాలు దేవుడు అసహించుకుంటాడు. ఆమె కొంతమందికి అపహాస్యమే, ఊరికే వాళ్ళని చూసి నవ్వుతారు, వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. లేదా వాళ్ళలో ఏమైనా కొంచెం, ప్రతి వ్యక్తిలో ఏదో కొన్ని లోపాలు ఉండి ఆ లోపాలను ఎత్తి చూపించి పరిహాసం చేయడం, ఇట్లాంటి స్పిరిట్ లివేదాన్ స్పిరిట్. హల్లెలూయా. లూసిఫర్ లాగా తయారై వాళ్ళని వేళాకోళం చేయడం, వీళ్ళని దేవుని ప్రజలను వేళాకోళం చేయడమే వాటి పని. హల్లెలూయా. వాళ్ళ ఆశీర్వాదాలు కోల్పోయేలాగా, శాపాలతో నింపబడేలాగా, దేవుడికి దూరం అయిపోయేలాగా ఎగతాళి చేసే జీవితం అది. హల్లెలూయా. దేవుని ప్రజల జీవితాల్లో ఎవరిని ఎన్నడూ ఎగతాళి చేయకూడదు, ప్రేమించాలి, క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. నీ స్నేహితుడు, నీ సహోదరుడు పడిపోతే చేయనించి పైకి లేవనెత్తే స్థితిలో ఉంచాలి కానీ పడిపోయారని చెప్పేసి నవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. ఇది చాలా మందిని ఇలాంటి పరిస్థితే. వాళ్ళు అక్కడ వాళ్ళ అవయవాలన్నీ దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తున్నారు. కళ్ళు, అపహాస్యపు చూపు, అపహాస్యపు మాటలు, అపహాస్యపు క్రియలు. మనం ఇవి నీతికి సాధనాలుగా ఎలా ఉపయోగించాలి? మంచి పనులు చేయడం ద్వారా. నువ్వు చేయగలిగింది, నీ చేతనైంది, నీ చేతుల ద్వారా ఇతరులకి మంచి చేయి. ఆశీర్వదించగలిగితే ఆశీర్వదించు, దీవించగలిగితే దీవించు. అలాగే నీకు ఏం చేయగలవో, పరిచర్య చేయగలవా, చేయి దేవుని కోసం. హల్లెలూయా. ఆ చేతులు ఆయన పరిచర్య కొరకు ఉపయోగించు. బ్లెస్డ్, అదంతా ఆశీర్వదించబడిన స్థితిలోకి తీసుకువెళ్తుంది. నీ చేతుల ద్వారా ఏ మంచి పనులు చేయగలవో చేయి. నలుగురికి, పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయగలవా, లేకపోతే దేవుని పని కోసం ఏదైనా చేయగలవా, ఏదైనా నీ చేతులతో చేయగలిగించే కృతజ్ఞతార్పణ అర్పించడం అన్నీ వస్తాయి అందులోకి. ఏదైనా సరే. లేదా నువ్వు వెళ్ళే నడకంతా కూడా పరిశుద్ధమైన స్థలాల్లో పరిశుద్ధమైనటువంటి నడకగా ఉండాలి. పాపపు స్థలాల్లోకి వెళ్ళేదిగా ఉండకూడదు. చూసే చూపు కూడా అపవిత్రమైన వాటిని చూడకుండా పరిశుద్ధమైన వాటిని చూసే విధంగా నీతికి సాధనాలుగా మంచి వాటిని. హల్లెలూయా. మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆశీర్వాదంలోకి నడిపించే వాటిని చూసేవిగా ఉండాలి. హల్లెలూయా. మన కళ్ళు మంచి వాటిని చూసి ఆత్మ సంబంధమైనవి దేవుడిచ్చే వాటిని చూడగలగాలి. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ చూపు నీతికి సాధనంగా ఉండాలి కానీ దుర్మార్గతకి సాధనంగా. ఈ సెల్ ఫోన్లో వచ్చే ప్రతి చెత్త చెదారం, అపవిత్రత అంతా చూస్తూ ఆ కళ్ళుని అపవిత్రపరుచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు చూస్తేనే చెప్పొచ్చు. అంత అడిక్ట్ అయిపోయి అంతగా వాళ్ళ కళ్ళు, వాళ్ళ చెవులు, వాళ్ళ వినకూడని వాటితో చెవులు నింపేసుకుని, హృదయాలు వేసుకుని వాళ్ళ నోటి నుంచి మళ్ళీ అవే మాటలు వస్తాయి. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని ఏమి నింపుకుంటున్నారు ఈరోజు చాలామంది హృదయంలో? చెడు, దుర్మార్గత, అక్రమం, అవినీతి అన్నీ. హల్లెలూయా. కల్మషం. నీ అవయవాలు నీతికి సాధనంగా ఉపయోగించగలుగుతున్నారా? ఇదే దేవుడు మాట్లాడుతాడు మనతో. నీతికి సాధనాలుగా ఉపయోగించుకునేది ఎవరో తెలుసా? పూర్తిగా తనను తాను దేవుడికి అప్పగించుకున్నవాడు. హల్లెలూయా. అలా ఎవరైతే వారి అవయవాలు నీతికి సాధనాలుగా ఉపయోగిస్తారో అటువంటి వారు అపవాది క్రియలను ఎదిరించగలుగుతారు. ఎందుకని? వాళ్ళు దేవుని చిత్తానికి లోబడ్డారు కాబట్టి. దేవుడికి పూర్తిగా వారిని వారు అప్పగించుకున్నారు. వారి చూపు, వారి తలంపులు, వారి ఆలోచన, వారి క్రియలు, వారి చేతులు, వారి కాళ్ళు, అవయవ భాగాలన్నీ కూడా ప్రభువుకి అప్పగించుకున్నారు. దేవుడికి అప్పగించుకున్నారు కాబట్టి వారు అపవాది క్రియలను ఈజీగా ఎదిరించగలుగుతారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు అపవాది క్రియలు ఎదిరించే స్థితిలో ఎందుకు ఉండట్లేదంటే చాలామంది వారి అవయవాలని దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారు. చెడ్డవాటిని టీవీ చూసి, సినిమాలు చూసి, సీరియల్ చూసి దురాత్మలు వెళ్ళగొట్టితే వెళతాయండి. హల్లెలూయా. చాలామంది ఇదే పరిస్థితి. హల్లెలూయా. వాళ్ళు సినిమాలు, పాటలు, సినిమాలు వింటులు, సినిమా డాన్సులు, అలాగే సినిమాకి సంబంధించి ఏవేవో ఈ లోకంలో ఉన్నాయన్నీ చూసి వీళ్ళు అపవాది క్రియలు నల్లగొట్టాలనుకుంటే ఎలా జరుగుతుంది?
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉపయోగించబడాలి. దేవుడి చేతులు మనకి ఆశీర్వదించడానికి, దీవించడానికి, మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి ఇచ్చాడు. హల్లెలూయా. అంతేగాని ఈ చేతులతో అపవిత్రమైన వాటిని ముట్టడానికి, అపవిత్రమైనవి చేయడానికి కాదు. హల్లెలూయా. అలాగే అపవిత్రమైనవి అంటే నేనేమి లోపలికి వెళ్ళి అపవిత్రమైన అలాగా నీ సెల్ ఫోన్లో ఉన్న అపవిత్రమైనది నువ్వు నొక్కితే ఆ టచ్ చేసేది నీ చేతులు ఆల్రెడీ ఏం చేస్తున్నట్టంటే ఆ చేతులు అక్కడ అపవిత్రపరచబడుతుంది. మన చేతి వేళ్ళకి యుద్ధం నేర్పిస్తానంటున్నాడు దేవుడు. ఇది నేర్పించబడాలి మన చేతి వేళ. అంతేగాని అపవిత్రమైన వాటిని సెల్ ఫోన్లో నొక్కుతూ నువ్వు ఏం చేస్తున్నావు, సెల్ ఫోన్ టచ్ చేసి అపవిత్రమైనవన్నీ చూస్తున్నప్పుడు ఆ అపవిత్రత అంతా నీ చేతుల ద్వారానే జరుగుతుంది కదా. హల్లెలూయా. నువ్వు చేతులతో అక్కడే ఒక్క సెల్ ఫోన్తో నీ అవయవ భాగాలన్నిటిని అపవిత్రపరుచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆ సెల్ ఫోన్లో చూడకూడని వాటిని నువ్వు ఎప్పుడైతే ఆ యాప్లో ఓపెన్ చేయడమో వాటిని చూసడానికి నీ చేతిలో ఉపయోగిస్తున్నావు అపవిత్రమైన వాటిని అక్కడ ఆ యొక్క సెల్ ఫోన్లో. ఆ చూసే కళ్ళు అపవిత్రమైనవి చూస్తున్నాయి, ఆ వినే చెవులు అపవిత్రమైనవి వింటున్నాయి. ఇక ఇలాంటివి చేయడానికి నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ పాదాలు అక్కడికి వెళ్తున్నాయి. ఎక్కడ ఇంకా దుర్నీతి సాధనంగా ఉపయోగించుకుని అపవాది క్రియలు లేదని ఆల్రెడీ అపవాది ఫుల్గా ఆ వ్యక్తిని ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి చేసే వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం కూడా అపవాది క్రియలు అనేవి వెళ్ళగొట్టవాలి. అపవాది క్రియలను వెళ్ళగొట్టాలి అంటే మన అవయవాల్ని దుర్నీతికి కాదు నీతికి సాధనాలుగా అప్పగించాలి. ఎవరు నీతికి సాధనాలుగా వారి అవయవాలు, వారి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ, వారి కాళ్ళు, చేతులు సహా అన్నిటిని దేవుడికి అప్పగిస్తారు తెలుసా. ఎవరైతే వారిని వారు అప్పగించుకుంటారో దేవుడికి, అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు నన్ను నీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను పరిశుద్ధాత్ముడా అని నువ్వు చెప్పగలిగితే అప్పుడు ఆ అవయవ భాగాలన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి దైవ చిత్తానికి పూర్తిగా లోబడతారు కాబట్టి అపవాది క్రియలను ఎదిరించగలుగుతారు. గట్టిగా ఆమె చెప్పు. అపవాది క్రియలను ఎలా ఎదిరించాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుడికి లోబడి ఉండడం ద్వారా గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దుర్నీతికి కాదు నీతికి సాధనాలుగా గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. వారికి ఒక కొత్త యజమాని ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏకైక నిజదేవుడే ఆ యజమాని అని గుర్తుపెట్టుకోవాలి. వారు తమకున్నదంతటిని ఆయనకి సమర్పించుకోవాలి. మనల్ని మనకున్నదంతటిని ప్రభుకి సమర్పించేసుకోవాలి. అది దేవుడు కోరుకుంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. పాపం గాని తాము గాని తమకు యజమానం ఉన్నాడు. ఈరోజు చాలా మంది అపవాది క్రియలు ఎందుకు ఎదిరించట్లేదు? అయితే పాపాన్ని యజమానిగా చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళే యజమానులు అవుతున్నారు. అందుకనే వాళ్ళు అపవాది క్రియలను ఎదిరించట్లేదు. పాపం ఒక వ్యక్తిలో యజమానిగా ఉంటే అపవాది క్రియలను ఎలా ఎదిరించగలుగుతారు? లేదా వాళ్ళే యజమానులుగా ఉంటే అపవాది క్రియలను ఎలా ఎదిరించగలుగుతారు? దేవుణ్ణి యజమానిగా చేసుకోకుండా ఇలా పాపాన్ని వారే యజమానులుగా ఉన్న వాళ్ళు అపవాది క్రియలను ఎదిరించలేరు. ఆమె చెప్తాం. అందుకే మనం యజమానిగా దేవుడే ఉండాలి. దైవ చిత్తానికి పూర్తిగా లోబడిన వ్యక్తి జీవితంలో యజమాని ఎవరంటే దేవుడే. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. విశ్వాసులు దీన్ని గుర్తించి దీని ప్రకారం ప్రవర్తించకపోతే పాపం వారిపై పడి పట్టుకోవడానికి, వారిని తిరిగి లోపరుచుకోవడానికి పొంచి ఉందని వాళ్ళు తెలుసుకుంటారు. ఆమె చెప్తాం. దైవ చిత్తానికి లోబడని వాళ్ళ జీవితాల్లో ఇలాంటివి ఏలుబడి చేస్తాయి. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే మనల్ని పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. సంపూర్ణంగా కన్య మరియ ఎలా పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, శీఘ్రంగా, సంతోషంతో, అలాగే విశ్వాసంతో అస్తమానం దైవ చిత్తమే నెరవేర్చబడాలని కోరుకుందో అలా లోబడిన వారి జీవితం దేవుడికి, వారు లోబడిన జీవితాన్ని బట్టి వారిలోకి దేవుడు అపవాది క్రియలు ఎదిరించి అధికారాన్ని ఇచ్చారు. అసలు అటువంటి జీవితాన్ని చూస్తేనే అపవాది గొడుగుపడుతుంది. అంత లోబడిన వ్యక్తి జీవితాన్ని చూస్తే వారు అవయవ భాగాలని దుర్నీతి కాకుండా నీతికి సాధనాలుగా ఉపయోగించే వారిని చూస్తే అపవాది గొడుగుపడుతుంది. గట్టిగా ఆమె చెప్పు. ఈ విధంగా అపవాది క్రియలను ఎదిరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అపవాది క్రియలను ఎదిరించు. ఈ విధంగా జీవించినప్పుడు అపవాది క్రియలను ఎదిరిస్తామని దేవుడు మాట్లాడుతూ, ఈ విధంగా దైవ చిత్తానికి లోబడినప్పుడు అపవాది క్రియలను ఎదిరించడం జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం ఈ విధంగా ఎదిరించాలి.
ఇది దేవుని చిత్తం ప్రతి ఒక్కరి ఎడల. హల్లెలూయా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నేను అపవాది క్రియలు ఎదిరించే విధంగా ఉండాలి, ఓడించే విధంగా ఉండాలి. ఏమాత్రం అపవాది క్రియలు నా జీవితంలో చోటు చేసుకోవడానికి వీల్లేదు. ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిని ప్రార్థన చేద్దాం, ఆత్మీయంగా. ఓ అపవాది క్రియలను ఎదిరించనీయకుండా దేవుని చిత్తానికి లోబడకుండా చేసే ప్రతి అంధకార దురాత్మ చాతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావం దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి లోబడకుండా, దైవ చిత్తాన్ని చేయనీయకుండా, ఓ అపవాది క్రియలు ఎదిరించనీయకుండా చేసే ప్రతి బలవంతుని క్రియలు, అపవాది క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఓ దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా లోబడి అపవాది క్రియలను ఎదిరించనీయకుండా, ఓ రభ శాఖధర అవయవ భాగాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించేలా చేసే బలవంతుని క్రియలు ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడనివ్వకుండా పరిపూర్ణంగా, శీఘ్రముగా, విశ్వాసంతో, సంతోషంతో, నమ్మకంతో, థ్యాంక్ యూ లార్డ్, హృదయపూర్వకంగా అస్తమానం దైవ చిత్తమే జరిగించబడాలని కోరుకోనికుండా చేసి ఆ మంత్రవిద్య ఆత్మల క్రియలను ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తువు చేయబడింది గాక. ఆమేన్. ఊలాండ రకల హల్బరాత్ రోకొలబో అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయ ప్రార్థన చేద్దాం. ఓ లాండ రకదరు హుల్బరాత్ దరోగరబల బరిష కదరగలబో. ఓ అపవాది క్రియలను ఎదిరించడానికి దైవ చిత్తానికి పూర్తిగా లోబడనివ్వకుండా, ఓ దుర్నీతి సాధనాలుగా అవయవాలు, కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు అపవిత్రపరచబడేలా చేసే మంత్రవిద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్. ఉర్రా మాందర హల్బరో కృబల బదరగల బరబు లిమాందర అషల కదరగ లబద రగ లబద రగ లబద రగ లబో అల్ బరబ దరగ దరగ లబద రగ లబద రగ లబ రబ లబ. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా షగరబ అపవాది క్రియలు ఎదిరించబడని కూడా దైవ చిత్తానికి పూర్తిగా లోబడనివ్వకుండా, అవయవ భాగాలు నీతికి సాధనాలుగా ఉపయోగించని కూడా చేసే మంత్రవిద్య ఆత్మల క్రియలన్నిటి కూడా దేవునికి పూర్తిగా అప్పగించుకొని కూడా చేసే బలవంతుని క్రియలన్నింటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేయబడును గాక. ఆమేన్. ఉల్లాందరకులు హుల్మాందరకులు బలబదరగులబు అల్ బరబదర్రగ లబదర్రగ లబదర్రగ దర్రగ లబదర్రగ లబదర్రగ లబదర్రబో. అపవాది క్రియలను ఎదిరించనీయకుండా దేవుడికి సంపూర్ణంగా లోబడని కూడా చేసే మంత్రవిద్య ఆత్మల క్రియలన్నింటినీ కూడా ఎవరిలో లేక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యములో కుటుంబాల, బిడ్డల జీవితాల, సంఘాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడారులకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో భారద్రోలుతున్నాను తండ్రి. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిపిల్లాక, రక్తం చేత కలవరసలుగా, రక్తం చేత కంచె వేస్తున్నాం. నీ అగ్ని గ్రహించని జకర్యా 2:5 ప్రకారం ప్రాకారంగా విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహానికి కావల దూతలుగా హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. అపవాది క్రియలను ఎదిరించడానికి కావాల్సిన దైవ చిత్తానికి లోబడేటటువంటి మనస్తత్వాలను, ఓ ప్రాణాత్మ ఆలోచన, తలంపుల, ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. దైవిక చిత్తమే అస్తమానం మా జీవితాల్లో నెరవేర్చబడాలని ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితాల్లో విడుదల చేస్తున్నాం. కన్య మరి ఏ విధంగా అయితే ప్రభు చిత్తం, ప్రభు మాట చొప్పున నెరవేరును జరుగును గాక అన్న రీతిలో, అలాగే తను ఏ విధంగా అయితే విశ్వాసంతో పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, ఓ థ్యాంక్ యూ లార్డ్, తన జీవితాన్ని సమర్పించుకుని అప్పగించుకున్నదో ప్రభుకి. ఓ థ్యాంక్ యూ జీసస్. ఏ విధంగా శీఘ్రంగా లోబడిందో, హృదయపూర్వకంగా లోబడిందో, అస్తమానం ఆయన చిత్తమే నెరవేర్చబడాలని కోరుకుందాం. అలాంటి దైవికమైన చిత్తం మా జీవితాల్లో కూడా నాయన పరిపూర్ణంగా, శీఘ్రముగా, హృదయపూర్వకంగా, ఓ థ్యాంక్ యూ జీసస్, విశ్వాసంతో అస్తమానం నీ చిత్తమే నెరవేర్చబడలాగున, ఓ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తూ అపవాది క్రియలను ఎదిరించే అభిషేకాన్ని యేసు నామములో ప్రతి ఒక్కరిలో నాయన క్రియ జరిగించబడలాగున నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన శత్రు క్రియలను, శత్రు కాడి ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడి చేయకుండా విర్రగొట్టినందులకి, నాశనం చేసినందుకు, లయపరిచినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుని నామమును మహిమపరుస్తున్నా.
మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.